ఇంకొక అంశం ఆంధ్రాకి సంబంధించినట్లు జనసేన అభ్యర్థులను ప్రకటిస్తుంది, ఇటు టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ అసలు అభ్యర్థులను ప్రకటించుకోలేకపోతున్నటువంటి కారణం ఎట్లా చెప్పొచ్చు? నరేంద్ర మోడీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక మీటింగ్ అయితే వచ్చారు, పొత్తు పెట్టుకున్నారు కాబట్టి. కానీ ఇప్పుడు ఆ టికెట్ల విషయంలో ఇంకా గందరగోళం నడుస్తున్నట్టుంది. నరేంద్ర మోడీ తప్పనిసరి పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ పొత్తుని జాతీయ నాయకత్వం ప్రపోజ్ చేసింది కాబట్టి కింద స్థాయి క్యాడర్ల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి కాబట్టి ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వడానికే నరేంద్ర మోడీ ఆ బహిరంగ సభకి హాజరయ్యారు. తద్వారా 2 పార్టీలు లేదా 3 పార్టీల కింద స్థాయి కేడర్కి మేమంతా కలిసి ఉన్నాం, మీరందరూ కూడా కలిసి పనిచేయాలి అని ఒక స్పష్టమైన ప్రకటన చేయడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. సో నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పేశారు, మీరు కలిసి పనిచేయాల్సిందే అన్న విషయాన్ని స్పష్టంగా తన పార్టీ కేడర్కి, తన పార్టీ నాయకులకి చెప్పగలిగారు. సో ఇక్కడ ఇంకా పొత్తు మీద పెద్ద సందేహాలు లేవు, ముందు కలవాల్సిందే అని నరేంద్ర మోడీ గారే స్పష్టం చేశారు, మిగతా వాళ్ళందరూ స్పష్టం చేశారు. ఈ పొత్తు కుదిరిన తర్వాత ఎవరికి ఎన్ని సీట్లు కూడా పెద్ద ఇబ్బందులు లేకుండా సెటిల్ చేసుకున్నారు. బీజేపీ కూడా కొంతమేర సంతృప్తి చెందింది. అయితే ఇక్కడ తెలుగుదేశానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు అనుకున్న చోట క్యాండిడేట్లు దొరుకుతారు, కొంతమంది అసంతృప్తులు ఉంటారు, మేనేజ్ చేసుకున్నారు. కొంతమంది వైకాపా నుంచి తీసుకున్నారు, వాళ్ళని మేనేజ్ చేసుకున్నారు. ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ ఒక సీట్ ఉంది, వైకాపా నుంచి ఆయన చేరిన తర్వాత కూడా అక్కడ బలమైన అభ్యర్థి తెలుగుదేశానికి ఉన్నప్పటికీ కూడా ఆయనకి టికెట్ ఇచ్చారు, ఇవన్నీ మేనేజ్ చేసుకున్నారు. ఇలా తెలుగుదేశం తన పాటలు తాను పడింది, ఏదో మేనేజ్ చేసుకుంటూ వస్తాను. జనసేన అధినేత కూడా మొదటి నుంచి స్పష్టంగా ఉన్నాడు, నేను ఇన్నే సీట్లు తీసుకుంటా, నేను బలమైన వాళ్ళని నిలబెడతా, గెలవడమే లక్ష్యము, మీరు నాకు ఓన్లీ నా బహిరంగ సభలకు రావడం కాదు, ఓట్లు వేయాలి, మీరు ఓట్లు వేయనంత కాలం నేను ఇలానే ఉంటా. ఆ విషయంలో ఆయన ముద్రగడ పద్మనాభాన్ని, అర్రామ జోగయ్యను, అదే ఇంకొక కాపు నాయకుడి మాట కూడా వినలేదు. ఎందుకు వినలేదు? మీరు చెప్పినట్లు నా కులము లేదా అంత మద్దతు ఉంటే నేను ఎందుకు ఓడిపోయా అని అడిగాడు ఆయన. పాపం బహిరంగంగానే అడిగాడు. అందువల్ల మీరు చెప్పేవి నేనేం వినదలుచుకోలేదు, ముందు గెలిపియండి, ఆ తర్వాత నేను మీరు చెప్పింది వింటాను అన్నాడు ఆయన. సో అతను చాలా స్పష్టంగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా పెద్ద ఇబ్బంది లేకుండా తెలుగుదేశంతో అవగాహనతో బలమైన అభ్యర్థుల్ని ఇద్దరూ కలిపి ఎంపిక చేసుకున్నారు. దాంట్లో 1-2 తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళకి సీట్లు ఇచ్చినా ఇంకోటి చేసినా వాళ్ళు స్పష్టమైన అవగాహనతో ఇద్దరు సర్దుకున్నారు. ఇక మిగిలింది బీజేపీ ఎక్కువ సీట్లు తీసుకుంది, తన బలం కన్నా కూడా ఎక్కువ పార్లమెంట్ సభ్యత్వాలు తీసుకుంది, అసెంబ్లీ ఇవి తీసుకుంది. అది తీసుకున్న తర్వాత దాంట్లో తనకు కావాల్సినవి కొంతమేర సాధించుకుంది కూడా బీజేపీ. ఇప్పుడు పురంధరేశ్వరికి కావాల్సిన సీటు కానీ లేదా ఇంకొక సీట్లు కానీ బీజేపీ సాధించుకుంది. సాధించుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు వాటికి అభ్యర్థుల్ని ప్రకటించాలి. గెలుపు అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన బాధ్యత ఇంత హడావిడి చేసిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం మీద ఉంటుంది. మీరు చాలా ఒత్తిడి పెట్టారు జాతీయ నాయకత్వం మీద, మాకు ఇన్ని సీట్లు కావాలి, మాకు ఇన్ని కావాలి, మేము తగ్గము అని. ఇప్పుడు గెలిచే అభ్యర్థుల్ని ముందు పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరైతే రాష్ట్ర స్థాయిలో పోరాటం చేశారో మాకు ఇన్ని సీట్లు కావాలి, మాకు అవమానం జరగకూడదు, మోసం జరగకూడదని వాళ్ళదే బాధ్యత. ఇప్పుడు మీరు అభ్యర్థుల్ని ముందు పెట్టి గెలిపించుకోవాలి. తెలుగుదేశం జనసేన మద్దతు తెచ్చుకోవాలి. ఒక రకంగా చూస్తే పొత్తు వరకే నాయకత్వాలు ఒక దిశా సంకేతం ఇస్తాయి. గ్రౌండ్లో కార్యకర్తల్ని కలుపుకోవాల్సిన బాధ్యత అభ్యర్థి మీదనే ఎక్కువగా ఉంటుంది. బీజేపీ అభ్యర్థి అయినా తెలుగుదేశం అభ్యర్థి అయినా అందరినీ కలుపుకొని పోగలిగితేనే అతను గెలుస్తాడు పొత్తులో భాగంగా. సో ఆ సత్తా మీ నాయకులకు కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు ఉండాల్సిందే. ఎందుకంటే ఇది రాజకీయాల్లో ఉన్న వాస్తవ పరిస్థితి. పైనుంచి చెప్పేస్తే కార్యకర్తలు కలుస్తారనేది నమ్మకం లేదు, అది బీజేపీలోనూ నమ్మకం లేదు. బీజేపీ అభ్యర్థికే కింద కార్యకర్తలు సహకరిస్తారన్న నమ్మకం లేదు. అందువల్ల పొత్తులో ఉన్న కార్యకర్తలు సహకరిస్తారనేది రాజకీయ రంగంపై అవగాహన ఉన్న ఎవడు అంగీకరించడు. ఆ బాధ్యత కూడా మీ అభ్యర్థి మీదే ఉంటుంది. ఆ అభ్యర్థికి అర్ధ బలాలు సమకూర్చాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం జనసేనకు కూడా అంతగా మీకున్నంతగా కూడా అర్ధ బలాలు లేవు. కేంద్ర ప్రభుత్వంలో మీరున్నారు, మీ దగ్గర నిధులు ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ మీరే సమకూర్చుకొని మీరే గెలుపు గుర్రాలని ముందుకు పెట్టాలి. ఎవరిని పెట్టాలి? ఒకటి, ఈ పెట్టే క్రమంలో నరేంద్ర మోడీ పేరుతో నేను గెలిచేస్తాను అనుకున్న వాళ్ళని పెట్టేస్తారా?
ప్రజలతో సంబంధాలు లేకుండా. జీవీఎల్ నరసింహరావు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. విశాఖపట్నం టికెట్ ఆయన ఆశించాడు. విశాఖపట్నం టికెట్లో ఎంతమంది స్థానికులతో ఆయన మమేకమై తిరిగాడు. ఎంతో మమేకమయ్యారనుకున్న కేంద్ర మంత్రికే తెలంగాణలో ఇబ్బందులు వస్తున్నాయి. అటువంటిది నువ్వు ఎంత మమేకమై తిరిగావు? ఎవరెవరైతే ఈ సీట్లు అడుగుతున్నారో బీజేపీలో, అంటే ప్రజల్లో కూడా నీకు బలం ఉండాలి. అది కాకుండా నేను కేవలం నరేంద్ర మోడీ బొమ్మతో గెలిచేస్తాను, తెలుగుదేశం జనసేన నాకు సపోర్ట్ చేసేస్తే గెలిచేస్తాను అనుకుంటే అది తప్పు. పోనీ తెలుగుదేశం జనసేనతో ఆ స్థాయిలో సంబంధాలన్నా ఉన్నాయా? మొన్నటిదాకా తిట్టుకున్నారు. మొన్నటిదాకా మీరు తీవ్ర స్థాయిలో విమర్శ చేసిన నాయకులే. సుజనా చౌదరి లాగానో సీఎం రమేష్ లాగానో డిప్లొమాటిక్ గా అటు ఇటు సంబంధాలు ఉన్న వ్యక్తులు గారు మీరు. ఇప్పుడు వచ్చిన ప్రశ్న చిక్కంతా అదే. ఇప్పుడు వాళ్ళకి పురంధరేశ్వరి లాగా ఎన్టీఆర్ కుటుంబంతో సంబంధం ఉన్న వ్యక్తి కాదు. మరి ఎట్లా అంటే వాస్తవాలకు దూరంగా మనం ఆలోచించినప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి బీజేపీ అర్థం చేసుకోవాలి. బీజేపీ జాతీయ నాయకత్వం అర్థం చేసుకుంది కాబట్టి ఈరోజు 10 ఏళ్ళు వాళ్ళు అనుకున్నవన్నీ సాధించగలిగారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నాటికి ముందు 82లో పాలంపూర్లో ఏవైతే వాళ్ళు మేనిఫెస్టోలో ఇష్యూస్ పెట్టారో ఆ రోజు నుంచి పార్టీ ఎన్నోసార్లు పోరాడుతూ వచ్చిందో. ఏం ఇష్యూస్? 370 రద్దు, యూనిఫామ్ సివిల్ కోడ్, రామజన్మభూమి, ఇటువంటి ఇవన్నీ కూడా ఈరోజు బీజేపీ స్పష్టంగా సాధించేసుకుంది. సాధించడానికి ప్రభుత్వాలను కూల్చారా, నరేంద్ర మోడీ ప్రతిపక్షాల మీద ఎలా, ఇవన్నీ ఒక ఆరోపణలైనా కూడా ప్రస్తుత పరిస్థితులుగా చెప్పి చేసి చూపించారు. ఆ విషయంలో ఇప్పుడు మీరు మాట్లాడాలి, ఆ విషయంలో మీరు ముందుకు వెళ్ళాలి. అక్కడ ఇబ్బంది ఉంది కాబట్టి అక్కడ కేంద్రం వాటిని ఫైనల్ చేయట్లేదు. ఇంకొకటి కూడా ఇంకా సమయం ఉంది కాబట్టి కొంత ఇబ్బందులు దూరం చేసుకుని చేసే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం చేస్తూ ఉండొచ్చు. సో ఈ ఇబ్బందుల కారణంగానే వాళ్ళు ఇంకా ఎవరు అభ్యర్థులు అని స్పష్టంగా ప్రకటించలేని పరిస్థితి అని నేను అనుకుంటున్నా. అది కింద ఉన్న వాళ్ళు వాస్తవాలు అర్థం చేసుకుని పార్టీ ముఖ్యము, గెలవడం ముఖ్యం అనుకున్న రోజు ఆ ఇబ్బందులన్నీ దూరం అవుతాయి. అది అనుకోనంత వరకు ఆ ఇబ్బందులు అలానే ఉంటాయి. అది భారతీయ జనతా పార్టీకే నష్టం, లేకపోతే ఇబ్బంది. తెలుగుదేశం జనసేనకి ఎంత నష్టం వస్తుందో తర్వాత కానీ భారతీయ జనతా పార్టీకి ప్రధానంగా నష్టం అవుతుంది. థ్యాంక్ యూ పార్థసారథి గారు. ఇది భూటాన్కి సంబంధించినటువంటి అంశం కానీ, ఇటు ఢిల్లీ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి అంశం కానీ, ఆంధ్రాకి సంబంధించిన అంశం కానీ, ఇది పార్థసారథి గారు.